సార్ మహారాష్ట్రలో ఒక అసాధారణమైన సంఘటన జరిగింది సార్. అదేంటంటే ఫేస్‌బుక్ లైవ్‌లో ఒక శివసేన రాజకీయ నాయకుడిని చంపేయడం జరిగింది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే మొన్నే ఒక మహారాష్ట్రలో మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. పోలీస్ స్టేషన్‌లో కాల్పుల గురించి. మరి ఎందుకు మహారాష్ట్రలో ఈ విధంగా జరుగుతుంది? మొన్న మనం మాట్లాడుకునింది ఏంటంటే బీజేపీ రాజకీయ నాయకుడు శివసేన రాజకీయ నాయకుడిని పోలీస్ స్టేషన్లోనే కాల్చేశాడు. అవును. అతను చనిపోయాడు. సో దాని మీద ఎంక్వైరీ చేశారు, అవన్నీ జరుగుతున్నాయి. సీఎం షిండే వర్గము వీళ్ళందరూ కూడా దాని మీద గట్టిగా మేము చేస్తామని చెప్తున్నారు. అది మర్చిపోకముందే ఇవాళ నిన్న ముంబైలో ఫేస్బుక్ లైవ్లోనే ఒక రాజకీయ నాయకుడు శివసేన ఎమ్మెల్యే అండ్ శివసేన కార్పొరేటర్ కొడుకుని చంపేశాడు. ఫేస్బుక్ లైవ్లోనే అది క్లియర్గా కనబడుతుంది. అది గగురుపొడి చెట్టుగా ఉంది, అసలు షాకింగ్గా ఉంది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. చంపేయడమే కాకుండా తను కూడా కాల్చుకొని చనిపోయాడు అతను. సో ఏంటి వీళ్ళిద్దరూ అసలు ఎందుకు వీళ్ళ చంపేసి తను ఎందుకు కాల్చుకున్నాడు అనేది చూసినప్పుడు ఈ చనిపోయిన అతని పేరు అభిషేక్ గోసాల్కర్. ఈ అభిషేక్ గోసాల్కర్ వాళ్ళ నాన్న వినోద్ గోసాల్కర్, ఈయన మాజీ ఎమ్మెల్యే ప్లస్ కార్పొరేటర్. వాళ్ళ అబ్బాయి అభిషేక్ గోసాల్కర్. చంపిన అతని పేరు మౌరిస్ నొరాన్హా. సో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఎప్పటి నుంచో ఉంది. ఈ మౌరిస్ మధ్య అభిషేక్ మధ్య ఆ ఏరియాలో రాజకీయ ఆధిపత్యం కోసం ఒక రైవల్రీ ఉంది. ఈ వినోద్ గోసాల్కర్ శివసేన యూబీటీ వర్గం. యూబీటీ అంటే ఉద్ధవ్ బాల్-ఠాకరే వర్గం అనమాట. రాజ్ ఠాకరే ఉద్ధవ్ ఠాకరేగా విడిపోయింది శివసేన, బాల్ ఠాకరే చనిపోయిన తర్వాత. సో దీన్ని యూబీటీ వర్గం అంటారు. ఈ యూబీటీ వర్గం నుంచే ఏకనాథ్ షిండేని బీజేపీ విడదీసేసి తను గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఏకనాథ్ షిండే ప్రభుత్వం ఉంది, ఆయన సీఎంగా ఉంటున్నాడు. దాంతో ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరపున ఉప ముఖ్యమంత్రిగాను హోమ్ మినిస్టర్గాను ఉంటున్నాడు. సో అతను హోమ్ మినిస్టర్ అయినాకనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయనేది ప్రధానంగా విమర్శ వస్తూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ఎప్పటి నుంచో రైవల్రీ అయింది. ఈ మధ్యనే లాస్ట్ వీకే ఈ మౌరిస్ ఎవరైతే కాల్పులు జరిపాడో ఈ మౌరిస్ షిండేని కలిశాడు. షిండే మా పార్టీలోకి మీరు రండి అన్నాడు. ఈ మౌరిస్ ఎవరంటే అక్కడ తాను ఒక సోషల్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటాడు. తనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి. రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం కూడా తనకు ఉంది. సో తనకి అభిషేక్కి, ఈ మౌరిస్కి అభిషేక్ మధ్య గొడవలు ఉన్నాయి గతంలో. ఈ మధ్యనే ఇతను ఏం చేశాడంటే ఈ మౌరిస్ అనే అతను అభిషేక్తో మాట్లాడి మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు, మనం కాంప్రమైజ్ అవుదాము అనేది కూడా మాట్లాడుకొని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. అయిన క్రమంలోనే ఇతను మౌరిస్ వెళ్ళి సీఎంను కలిశాడు. కలిస్తేప్పుడు సీఎం కూడా మీరు రండి మా పార్టీలో చేరండి అనేది కూడా ఆహ్వానించాడు. సో ఈ క్రమంలో మొన్న ఏం జరిగిందంటే నేను ఒక ఈవెంట్ నడుపుతున్నాను, నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలని ఈ మౌరిస్ అతన్ని పిలిచాడు. ఆఫీసులు కూడా వీళ్ళ పక్కనే ఉంటాయి. సో వీళ్ళ ఆఫీస్కి పిలిచాడు. వీళ్ళది రియల్ ఎస్టేట్ రకరకాల వ్యాపారాలు మౌరిస్కి ఉన్నాయి. సో వీళ్ళ ఆఫీస్కి పిలిచి లోపలికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి ఫేస్బుక్ని లైవ్ పెట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా స్టార్ట్ చేద్దామని ఇతను అభిషేక్ లేచాడు. లేవగానే ఇతను వచ్చి ఆఫ్ స్క్రీన్లో ఉన్నాడు, మనకి స్క్రీన్లో కనబడలేదు. ఎవరు మౌరిస్, అభిషేక్ మాత్రం స్క్రీన్లో ఉన్నాడు. అంతకుముందేమో ఇద్దరు స్క్రీన్లో ఉన్నారు. అతను లేచి పక్కకు వచ్చాడు. మేబీ గన్ను తీసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అంటే అతను ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ముందే అంటే అసలు వీళ్ళిద్దరి మధ్య రైవల్లో ఉన్నప్పుడే అతను డిసైడ్ అయ్యాడు ఇతను చంపాలని. అయితే ఎలా చంపాలనుకున్నప్పుడు అతను ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఇతనితో ముందుగా కాంప్రమైజ్ అయ్యి మంచిగా ఇతనితో నటించి అతన్ని తన ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కాల్చాలనేది అతను లాంగ్ బ్యాకే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం మౌరిస్ ఏం చేశాడంటే అభిషేక్తో వెళ్ళి మన మధ్య గొడవలు ఎందుకు, కాంప్రమైజ్ అవుదాము, నీకేం కావాలో చెప్పు, నేను ఆ మేరకు కాంప్రమైజ్ అవుతాను అని చెప్పి అతనికి ఏ ఏరియాలు నీకు నేను వెళ్ళకూడదంటే నేను ఆ ఏరియాలకు వెళ్ళను ఇవన్నీ చెప్పి అతనితో కాంప్రమైజ్ అయ్యాడు. సో అభిషేక్ ఏమనుకున్నాడు, మంచి పరిణామం కదా, హాయిగా ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు అనేది అతను నమ్మాడు.
నమ్మినప్పుడు ఇతను అందుకనే షిండేని కూడా కలిశాడు. ఎందుకు షిండేని కలిశాడంటే ఇతను నమ్మించడం కోసమే. షిండేని కూడా కలిశాడు. నేను కూడా శివసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పాడు. సో ఇవన్నీ ఎందుకు చేశాడంటే ఈ మౌరిస్ ప్రీప్లాన్డ్గా చేశాడు. సో అతనికి ఏంటంటే ఈ ఎడతెగని వీళ్ళతో మనం జయించలేం వీళ్ళని అన్న ఒక ఏదో అభిప్రాయం ఉంది. దాంతో ఇతన్ని చంపేసి మనం కూడా చనిపోదాం అన్న నిర్ణయానికి అతను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చి చాలా కోల్డ్ బ్లడెడ్గా ప్రీప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చాడు. అన్నీ చేసుకుంటూ వచ్చి నిన్న ఇతన్ని అభిషేక్ని తన దీనికి పిలిచి అతనితో హ్యాపీగా ఇది చేస్తున్నాడు. ఇతను అభిషేక్ సోఫాలో కూర్చొని లేచాడు. లేచి ఇంక ప్రారంభిద్దామా, స్టార్ట్ చేద్దామా అంటున్నాడు అని ఇట్లా మూవ్ కాబోతున్నాడు. ఇతను ఫైర్ చేశాడు ఆఫ్ స్క్రీన్లో నుంచి. ఫైర్ చేయగానే ఇతను అని అరిచాడు. అరిచి ఇట్లా పారిపోబోతుంటే మళ్ళీ పడింది. అలాగా మొత్తం 3 బుల్లెట్లు అతని బాడీలోకి దిగింది. దాంతో బయట ఉన్న వాళ్ళందరూ ఆఫీసులో చాలామంది వీళ్ళ అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆహాకారాలతో లోపలికి రాబోతుంటే తన్ను కూడా తను కాల్చుకొని చనిపోయాడు. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఈ వీడియో. ముఖ్యంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఈ ఉద్ధవ్ ఠాకరే వర్గం ఆందోళనకు పిలిపించింది. ఇది వీళ్ళు షిండే ప్రభుత్వంలో శాంతి భద్రతలు కంప్లీట్గా క్షీణించాయని వాళ్ళు చెబుతున్నారు. మామూలుగానే ముంబై అంటేనే ముంబై ఎంత అభివృద్ధికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయో, ఎంత ఫైనాన్షియల్ క్యాపిటల్, ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్, ఇలాగా అనేక ప్రత్యేకతలు ముంబైకి ఉన్నాయి. కానీ క్రైమ్లో కూడా ముంబైకి ఉన్న హిస్టరీ ఇంకా వేరే ఏ సిటీకి కూడా లేదు. ఎందుకంటే మాఫియా అంతా కూడా మనం దావూద్ ఇబ్రాహిం దగ్గర నుంచి అంతకుముందు ఉన్న వరదరాజ మొదలయ్యారు కావచ్చు, అక్కడ ఉన్న మాఫియా గ్యాంగ్స్ ఇంకా ఏ నగరంలో కూడా ఉండవు. సో అది ప్రపంచవ్యాప్తంగా మాఫియాని విస్తరించడంలో కూడా ముంబై రోలు ఉంది. దాని మీద అనేక పుస్తకాలు వచ్చారు. డోంగ్రీ టు ముంబై అని హుస్సేన్ జైదీ లాంటి వాళ్ళు దాని మీద బుక్స్ రాశారు. ఇంకా దాని మీద సినిమాలు ఎన్ని వచ్చాయో మనకు అసలు తెలియదు. రామ్ గోపాల్ వర్మ ఒక 6 డజన్ సినిమాలు ముంబై మాఫియా మీద తీశారు. సో ఇంక వెబ్ సిరీసు అనేకం అక్కడ అంటే క్రైము అనేది అంటే మన ఇండియాలో ఏంటంటే డెవలప్మెంట్కి క్రైమ్కి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అనేది ఒక ఇల్లీగల్గా అనేవన్గా ఉన్నప్పుడు, కరప్షన్ ఉన్నప్పుడు, ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఇలాంటి క్రైమ్ అనేది బాగా పెరుగుతుంది. ఈవెన్ మన అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లోనే క్రైమ్ ఉంది. ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ వీటన్నిటిలో కూడా బీభత్సమైన ఈ క్రైమ్ ఉంది. ఇంకా ఇండియా అనేవన్ డెవలప్మెంట్ కంప్లీట్గా, ఎందుకంటే వ్యాస్ట్ కంట్రీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కానీ ఆ డెవలప్మెంట్ అనేది అందరికీ అందాలన్న ఒక విజన్ ఉన్న లీడర్స్ వెరీ వెరీ రేర్గా ఉంటారు. అందువల్ల అనీవన్ డెవలప్మెంటు, అనీవన్ గ్రోత్, దీనివల్ల మన సిస్టమ్స్ అన్నీ కూడా లాప్ సైడర్ సిస్టమ్స్, మన జ్యుడిషియల్ వ్యవస్థ కానీ పోలీస్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఒక సక్రమంగా పనిచేసే వ్యవస్థలు కావు. కాబట్టి ఈ పొలిటికల్ అండ్ మాఫియా నెక్సెస్ అనేది చాలా బలంగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ముంబైలో విపరీతంగా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ శివసేన గతంలో ఏంటంటే శివసేనకి ముంబై మీద విపరీతమైన కంట్రోల్ ఉండేది బాల్ ఠాకరే ఉన్న రోజులు. అయితే శివసేన బీజేపీకి కలిసాయి. అయితే శివసేనతో బీజేపీ మంచిగా ఉంటూనే శివసేన కొంప ముంచింది, శివసేనని చీల్చేసింది, షిండే వర్గాన్ని పక్కకు తీసుకెళ్ళగలిగింది. అట్లాగే అక్కడ శరద్ పవార్ కూటమిని కూడా చీల్చింది. మొన్న శరద్ పవార్కి అఫీషియల్గా పార్టీ శరద్ పవార్ది కాదంటే ఆయన ఇప్పుడు వేరే పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాగ బీజేపీ రోల్ కూడా ఉంది. బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడున్న ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకొని ఆ పార్టీతో ఫ్రెండ్లీగానో ఎనిమీగానో ఆ పార్టీని మొత్తం నాశనం చేసేసి ఆ ప్లేస్లోకి తాను రావడం అనేది బీజేపీ స్ట్రాటజీ. అది మన అన్ని చోట్ల చూడొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా నితీష్ కుమార్తో ఒకప్పుడు బీజేపీ పెట్టుకొని నితీష్ కుమార్ని ఇబ్బంది పెట్టింది. తర్వాత నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ని ఫ్రెండ్లీగా తన వైపు చేర్చుకుంది. మరి మళ్ళీ నితీష్ కుమార్ ఎన్నికల తర్వాత కొంప ముంచుతుందా లేదనేది తెలియదు. సో బీజేపీకి ఏంటంటే ఇవాళ ఏ అంశాన్ని అది వదలదు.